నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను దోచుకుంటూ దోపిడీని మేము ఎండగడుతున్నామని ప్రశ్నిస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పీసుగా నిన్ను బట్టలు ఇప్పదీస్తున్నాడని ఏ తప్పును ఓర్చుకోవట్లేదని ప్రజల ముందు నిన్ను నగ్నంగా నిలబెడుతున్నాడని సూపర్ 6 అమలుపరచమని పదే డిమాండ్ చేస్తున్నాడని ఆయన్ని స్థైర్యాన్ని దెబ్బతీయటానికి నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు, ధనుంజయ రెడ్డి గారిని అరెస్టు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్టు, మిథున్ రెడ్డి గారిని అరెస్టు, అందరూ రెడ్డి గారు అరెస్టు చేసుకో. నువ్వు ఇంకొక 100 అరెస్టులు చేయి, అందరిని అరెస్ట్ చేయి. మొత్తం 175 అసెంబ్లీకి సంబంధించిన మొత్తం మా అసెంబ్లీలకు సంబంధించిన వాళ్ళందరిని అరెస్ట్ చేసుకో. 25 పార్లమెంట్లు అరెస్ట్ చేసుకో. చిట్ట చివరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నీ అంతు తేల్చేదానికి నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటాం. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి అంటున్నాం. నువ్వు ఏ దృక్కోణంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకున్నావో, ఎందుకు పరిపాలించాలని కోరుకుంటున్నావో, ఎందుకు నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాటల దాడి చేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మద్యం సంస్కరణలు నీ దోపిడీకి అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ మద్యాన్ని ఆయన చేసిన సంస్కరణలను తప్పుబట్టి ఆ మద్యం ముందు ఒక భయంకరమైన కథ అల్లి దానికి మాయమంత్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నువ్వు లెక్క చెప్పమని అడుగుతున్నావు. ఏ ఉద్దేశంతో నువ్వు ఈ రోజున బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నావు? ఎందుకు ఈ రోజున 840 బార్లకు కొత్తగా పర్మిషన్ ఇచ్చావు? ఎవరి డబ్బులండి అవి? పేదవాడు బ్రతకాల్సిన అవసరం లేదా? ఏ రోజుకు ఆ రోజు 700, 800, 500 రూపాయలు కూలి చేసుకునేవాడు నీ షాపుకి వచ్చి నువ్వు ఏర్లై పారిస్తుంటే, ఆ షాపు ఇంటి పక్కనే ఉంటే, కిళ్ళీ బంకులో ఉంటే, చిల్లర దుకాణంలో ఉంటే, అందుబాటులో ఉన్న మద్యాన్ని తాగి గుల్లైపోతే ఆ అక్క చెల్లి ఏం కావాలని అడుగుతాం? చంద్రబాబు నాయుడు ఈ ఉసురు మామూలుగా కొట్టదు నీకు. ఏ ఇంట్లో అయితే ఆ తల్లి చెల్లి, నాకు తెలిసిన అనేకమైన లక్షల కుటుంబాలు కేవలం మద్యం అలవాటుతోనే చిన్నాభిన్నం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు, మద్యాన్ని కంట్రోల్ చేశాడు. తద్వారా ఆ పథకాల డబ్బులను ఇంట్లో టీవీలు కొనుక్కోవడానికి, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడానికి, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి, చిన్న బంగారు వస్తువులు కొనుక్కోవడానికి పనికి వచ్చినాయి. నువ్వేం చేస్తున్నావు? పథకాలు ఇవ్వపోగా, సూపర్ 6 పథకాలు ఇవ్వపోగా, అరకొరగా నువ్వు ఇచ్చిన పథకాల డబ్బులన్నింటినీ మళ్ళీ ఎడం చేత్తో మద్యం రూపంలో తీసేసుకుంటున్నావని రాష్ట్ర ప్రజలకు చెబుతున్నావు. జాగ్రత్త అని చెప్పి కూడా అంటున్నాం. రాష్ట్ర ప్రజలారా, విఘ్నులారా, ప్రజ్ఞలారా, దయచేసి కళ్ళు తెరవమని చెప్పి అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనకు, చంద్రబాబు నాయుడు యొక్క దోపిడీ పరిపాలనకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఇద్దరి యొక్క విజన్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఆ మద్యం ఉండటానికి వీల్లేదనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. అందుకే నీకు అందని ద్రాక్షాన్ని చేయాలనుకున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏమో ప్రజలకు చదువుని అందని ద్రాక్షగా చేశాడు, అభివృద్ధిని అందని ద్రాక్షగా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అందని ద్రాక్షగా చేశాడు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కోరుకున్న మద్యం దొరకట్లేదండి, లేకపోతే నాకు నచ్చిన బ్రాండ్ దొరకట్లేదండి, లేకపోతే కొంచెం ధర ఎక్కువగా ఉందండి, అందుకని నేను కొనుక్కోలేకపోతున్నానండి చెప్పారు. కానీ ఈ రోజున ఎవరైనా మద్యం దొరకట్లేదని ఎవరైనా చెబుతున్నారా? నేను కొనుక్కోలేకపోతున్నానని ఎవరైనా చెబుతున్నారా? నాకు మద్యం షాప్ దూరంగా ఉందని ఎవరైనా చెబుతున్నారా? లేదండి. మద్యం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే పథకాలు పడినాయి, చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే మద్యం వచ్చేసింది. ఇది ఈ ఇద్దరు నాయకుల మధ్యలో ఉన్న వ్యత్యాసమని రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేస్తూ